అసెంబ్లీ ఎన్నికలను ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఢిల్లీలో ఎలాగైనా సరే మరోసారి అధికారంలోకి రావాలని ఆప్ సర్వశక్తులు ఒడుతోంది. అయితే సరిగ్గా ఎన్నికల ముందు ఆప్కు ఊహించని షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు ఎంతగానో శ్రమిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్ ఇచ్చారు. ఎన్నికల ముందు పలువురు ఎమ్మెల్యేలు వీడటం ఆప్కు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో మిగతా రాజకీయ పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది ఆప్. అంతేకాదు, ఇతర పార్టీల కంటే ముందు నుంచే ఆప్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆప్కు ఎంతో కీలకం. అందుకే ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలని ఆప్ ఎంతగానో శ్రమిస్తోంది. అందులో భాగంగానే ఢిల్లీలోని ఓటర్లకు ఆప్ వరాల జల్లు కురిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తనదైన వ్యూహాలను అమలు చేస్తోంది. ఈసారి కూడా ఢిల్లీలో అధికారంలోకి వస్తామని ఆప్ ధీమాగా ఉంది. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు ఆప్కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్కు ఊహించని షాక్ తగిలింది. ఆప్నకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ వీడి బీజేపీలో చేరారు. జనవరి 31న ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన 8 మంది ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరారు. ఈ ఎమ్మెల్యేలో కొందరు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు చేయగా, మరికొందరు అసలైన భావాజాల నుంచి ఆప్ దారి తప్పిందని విమర్శించారు. బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలకు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నుంచి టికెట్ దక్కలేదు. ఆప్ను వీడి బీజేపీలో చేరిన వారిలో వందనా గౌర్, రోహిత్ మెహ్రోలియా, గిరీష్ సోని, మదన్ లాల్, రాజేష్ రిషి, బిఎస్ జూన్, నరేష్ యాదవ్, పవన్ శర్మలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు చాలా రోజుల ముందే ఆప్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో కూడా ఆప్ అందరికంటే ముందే ఉంది. ఆప్ను వేడిన వారిలో ఆ పార్టీ టికెట్ దక్కని నేతలే ఉండడం విశేషం. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్ను 8 మంది ఎమ్మెల్యేలు వీడటం అంటే మామూలు విషయం కాదు. ఆ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో ఆప్ జోరును చూపించింది. ఢిల్లీ ఓటర్లకు వరాల జల్లు కురిపించింది. అయితే సరిగ్గా ఎన్నికల ముందు ఆప్ను 8 మంది ఎమ్మెల్యేలు వేడటం ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేసింది. ఢిల్లీలో 10 ఏళ్ల పాటు పాలన సాగించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఎందుకంటే ఆప్ నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రధాన అస్త్రంగా చేసుకుని బీజేపీ ప్రజల్లోకి వెళ్లింది. అదే సమయంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో ఢిల్లీ ఓటర్లకు బీజేపీ గాలం వేస్తోంది. మరోవైపు ఢిల్లీ ఓటర్లకు పలు ఉచిత హామీలను ప్రకటించింది బీజేపీ. ఆయా వర్గాలను ఆకట్టుకునే యత్నం చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. ఢిల్లీలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్లో పోటీ పడుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఆప్, బీజేపీ మధ్యనే ఉండనుంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ విజయం కోసం ప్రయత్నిస్తున్న ఆప్కు ఢిల్లీ ఓటర్ల మద్దతు ఏ మేరకు లభిస్తుందనేది చూడాలి. అసెంబ్లీ ఎన్నికల ముందు పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటం ఆప్ శ్రేణులను నిరాశకు గురిచేసినప్పటికీ ఎన్నికల్లో గెలుపుపై మాత్రం ధీమాగానే ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.